ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా సికింద్రాపూర్ గ్రామంలో సోమనాథ పిరమిడ్ ధ్యాన మందిరానికి ఘనంగా భూమి పూజ కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లా రాచెర్ల గ్రామంలోని శ్రీ రాధాకృష్ణ ఆశ్రమంలో ఘనంగా వంటగది ప్రారంభోత్సవం. తిరుమలలోని శ్రీవారి సేవకులకు అద్భుతంగా ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన బోధన. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో చిన్నారులకు ధ్యాన శిక్షణ భగవద్గీత బోధన. ఇక వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లా బీంగల్ మండలం సికింద్రాపూర్ గ్రామంలో సోమనాథ పిరమిడ్ ధ్యాన మందిరం భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. పిఎస్ఎస్ఎం సికింద్రాపూర్ గ్రామ ధ్యాన బంధువుల ఆధ్వర్యంలో ధ్యాన దంపతులు మైలారం రాజా, లిఖితలు సోమనాథ పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణాన్ని సంకల్పించి కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రతి గ్రామంలో పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించి ప్రతి ఒక్కరూ అందులో ధ్యానం చేసి అనంతమైన ప్రాణమయ శక్తిని పొందాలని పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి అన్నారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో ప్రముఖ ఇంజనీర్ శివకాంత్, పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా సలహాదారులు సాయిబాబా, సభ్యులు సుదర్శన్, మైలారం, లిఖిత, రాజు దంపతులు, గంగాధర్, రాజన్న, ధ్యాన బంధువులు పాల్గొన్నారు. पिरामिड जगत की पितामह पत्री की स्वर्णमालम्మ की पिरामिड सोसाइटी की. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రాచెర్ల గ్రామంలో గల శ్రీ రాధాకృష్ణ ఆశ్రమంలోని వంటశాలలో వంటగది ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. పిరమిడ్ ఆకారంలో నిర్మించిన వంటగదిని ఆధ్యాత్మిక వేత్త బేతిన గిరి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ధ్యాన శిక్షణ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పుల్లేటి రమణ ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. పిరమిడ్ మాస్టర్లు బాబురావు, రామ్ మోహన్, శ్రీనివాస్, రామ్ కుమార్ నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రసాద్ విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా దశావతారాల గురించి చక్కగా తెలియజేశారు. అలాగే ఆధ్యాత్మిక కథల ద్వారా ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. దీంట్లో మూడే ఉండేది: పుణ్యము, పాపము, పుణ్యము, సత్యకర్మ. మూడు కర్మలు. ఫస్ట్ పాపకర్మ గురించి చెప్తుంది. పాపకర్మ అంటే ఎంతో ఇప్పటికి రమారనే రోజుకి వచ్చి 3 కోట్ల జీవులు హింస గురైందండి. అది అందరికీ తెలుసు. చిన్న డౌట్ నాకు ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఇక్కడ నాన్ వెజ్ తినవాలి ఎవరైనా ఉంటే మీకు మీరే అందుకోండి. తెలుసు, బయట చెప్పదండి. దశావతారాల్లో మత్స్యావతారం ఉంది, వరాహ అవతారం ఉంది. చేపలు ఎంతో మంది తిన్నాను. నేను నా కోసం నేను కూడా తిన్నాను. ఒకటే నేను చెప్పలేదు, కాదు మానేసాను. మత్స్యావతారం అనేది తినాడు. ములుగు జిల్లా బెస్తగూడెంలో విశ్వ చైతన్య శక్తి పిరమిడ్ మాస్టర్ బానారి సంధ్య పెళ్లి మహోత్సవం అలాగే సామూహిక ధ్యానం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పిఎస్ఎస్ఎం ములుగు జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి అలుబాక బాలకృష్ణ పిరమిడ్ మాస్టర్లు కొత్త వారికి ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానంలో పాల్గొన్నారు.
సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన బోధన చక్కగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ దుర్గమప్ప ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే పలు కథల ద్వారా ఉదాహరణల ద్వారా ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఒక మర్రి చెట్టు కింద ఎలాగలమనుకున్నాడు. పైన రెండు పక్షులు మాట్లాడుకుంటున్నాయి. ఏమని? నాతా మన పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు అని నవ్వుకుంటున్నాయి రెండు. తనకు 4 పిల్లలు ఉన్నారట. ఇది ఆ ఊటిలో. ఈ లోపల వీడు విన్నాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది. వెంటనే ఒడిసితో వేశాడు. ఆడ పక్షికి కడుపుకు తగిలి ప్రాణహాని లేకుండా కింద పడిపోయింది. వెంటనే రెక్కలు మడిసి బుట్లెక్కి వేసేసాడు. పైన ఉన్న పక్షి అయ్యయ్యో పిల్లలకు నువ్వు ఆహారాన్ని తీసుకొచ్చి నోట్లో పెడుతుంటివే, ఆ విషయం నాకు తెలియదు, ఎట్లా పెట్టేది, ఎంత పని అయిపోయి ఈ దుర్మార్గుడు ఎట్లా చంపా అని ఇద్దరు ఆ బుట్టలో ఉన్న సందులలో నుండి అది మాట్లాడుతోంది, కొమ్మ మీద నుంచి మగపక్షి మాట్లాడుతోంది. ఈ లోపల వాళ్ళిద్దరూ మాట్లాడుకునే లోపల వీడు ఉసిరిపెట్టి రెండో దాన్ని కొట్టాడు. కొడతానే ఆయుపాటలు తగిలింది. అక్కడికక్కడే ఆ మగపక్షి మరణించింది. సత్యసాయి జిల్లా ధర్మవరం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కొండన్న ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ధ్యాన సాధన గురించి, ఆత్మ గురించి, అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను చక్కగా వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. బుద్ధి, చిత్త, అహంకారం, శరీరం ఇవన్నీ కలిపితేనే ఆత్మ. ఇప్పుడు ఆత్మను మనం ఏం చేయగలమా? వాడిపోతుంది, అన్నీ పోతాయి, కానీ ఆత్మని వేరు చేయగలం. టెంకాయను ఎలా వేరు చేయగలమో ఈ మనుష్యలో నుంచి కూడా ఆత్మని వేరు చేయగలం. ఎప్పుడు అట్లా చేయమంటుంది. మన ప్రారంభమైన ఆత్మ అనేది ఉంటుంది. ఉదాహరణకి ఇంకో సింపుల్ ఉదాహరణ. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు నేతృత్వంలో తిరుమలలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుజాత పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా స్వామి సేవ కోసం తొలిసారి తిరుమలకు విచ్చేసిన శ్రీవారి సేవకులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన విశిష్టత, ధ్యానం చేస్తే కలుగు లాభాలను వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. మనసుని స్మృతి చేసుకునే ధ్యానం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం విజయవంతంగా నిర్వహించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రశేఖర్ విచ్చేసి ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా సేవా తత్పరత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే మంచి కర్మలు చేస్తూ ఎప్పుడూ నీతి నిజాయితీతో జీవించాలని సూచించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. నువ్వేంటి సాధించుకోలేవు, నీకు ఇచ్చిన ఆఖరి అవకాశాన్ని కూడా నువ్వు వదులుకునేస్తున్నావు. నువ్వు ధర్మంగా బతకమంటే అధర్మంగా బతికి 10 మంది దగ్గర దోచుకోవడమే చేసినావు అని ఎవరికైనా సహాయ సహకారాలు అందించావా? 10 మందికి పట్టణాలను పెట్టావా? పాఠశాలకు ఏమైనా నీళ్లు పోసావా? నువ్వు ఏం సహాయ సహకారాలు అందించావు? నీ కన్నతల్లికి నువ్వు భోజనం పెట్టావా? నీ అన్నదమ్ములకు సహాయ సహకారాలు అందించావా? వాళ్ళు ఎప్పుడు తిరిగి నీ ఆస్తులు దోచుకోవడమే తప్ప నువ్వు ఎవరైనా వాళ్ళకి సహాయ సహకారాలు అందించావా? ఇలాంటి పాప కర్మలన్నీ చేసి ఇప్పుడు నాకు స్వర్గం కావాలి, స్వర్గంలో నేను
బ్రహ్మర్షి పత్రిజీ జీవిత చరిత్రపై రూపొందించిన బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం జూలై 19న ఘనంగా రిలీజ్ కాబోతుంది. అందరికీ ధ్యానాన్ని అందించేందుకు బ్రహ్మర్షి పత్రిజీ చేసిన విశేషమైన కృషి, అలాగే పత్రిజీ కొనసాగించిన ప్రయాణం, అలాగే సాధించిన విజయాలు బ్రహ్మర్షి పత్రిజీ ఫిలిం చూస్తే తెలుస్తుందన్నారు PSSM కో ఫౌండర్ స్వర్ణమాల పత్రిజీ అమ్మ. ఈ సినిమాను ప్రపంచంలోని ప్రతి పిరమిడ్ మాస్టర్ ధ్యానులు అందరూ తప్పకుండా చూడాలని స్వర్ణమాల పత్రిజీ అమ్మ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. పిరమిడ్ మాస్టర్లందరికీ, మాస్టర్ కాబోయే వాళ్ళందరికీ కూడా మన పత్రిజీ గారి సినిమా వస్తుంది, అందరికీ తెలుసు. పత్రిజీ ఫిలిమ్స్ పత్రి గారు ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ సినిమా చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది. ఎక్కడి నుంచి పుట్టారు, ఎలా ప్రయాణించారు, ఎలా ఇవన్నీ సాధించారు. ఇప్పుడు అన్నీ చూస్తున్నాము, కానీ మొదట్లో ఆయన చేసిన కృషి ఎవరికి కనపడలేదు. కాబట్టి అవన్నీ కూడా చెప్పే సినిమా ఇది. ఎవరికి ఏ గురువు గురించి అయినా చెప్పాలి అంటే ఒక సినిమా ద్వారా చెప్పగలము. సో అది మీరు అందరూ చూస్తే నాకు సంతోషం. అందరూ థియేటర్కి రండి, అందరం కలిసి చూద్దాము. జూలై 19th థియేటర్స్లో చూద్దాము కనుక అందరూ రండి. ఎన్టీఆర్ జిల్లా సేవాదల్ నిర్వహణలో నందిగామ మండలం మాగాలు గ్రామంలో ధ్యాన సప్తాహం 2వ రోజు విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాట్రా శ్రీనివాసరావు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పొట్లమర్రి పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా పొట్లమర్రి గ్రామంలోని శ్రీ ఋష్యశృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యాన విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. బాల వికాస్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో బాల బాలికలకు ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 12వ రోజు పిరమిడ్ మాస్టర్లు చిన్నారులకు ధ్యానం, భగవద్గీత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే ధ్యానం చేస్తే కలుగు లాభాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత చిన్నారులు తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు. భగవద్గీత సాంఖ్యయోగం 23వ శ్లోకం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైవం క్లేదయంత్యాపః నశోషయతి మారుతః. ఈ ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టలేదు. అన్నమయ్య జిల్లా కలికిరి కొట్టాలలోని ధ్యాన ఆశ్రమం పిరమిడ్ జేతవనంలో మే 14 నుంచి 20 వరకు శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం నిర్వహిస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు. ధర్మవరం పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి చే శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం నిర్వహించబడును. ఈ కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. PMC యాత్ర ఆధ్వర్యంలో జూలై 4 నుండి 12 వరకు లేహ్ లడక్ సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్ర నిర్వహిస్తున్నారు. 8 రాత్రులు 9 రోజులు యాత్ర కొనసాగనుంది. హైదరాబాద్ నుండి ప్రారంభమై హైదరాబాద్తోనే ముగిసే ఈ 9 రోజుల ప్రయాణంలో హిమాలయాల హృదయంలోని అందాలను ఆస్వాదించే అరుదైన అవకాశం ఈ యాత్రలో చోటు చేసుకుంది. ఈ యాత్రలో 3 స్టార్ వసతి, శాకాహార భోజనం, సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు ధ్యానం, సజ్జన సాంగత్యం, ప్రకృతి విహారం. ఈ సాహసోపేతమైన యాత్రలో పాల్గొనాలని హృదయపూర్వక ఆహ్వానం పలికారు PMC యాత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు మహంతి.
పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.